ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో సాధారణ వర్షాలు కురుస్తున్నాయి. రాజమండ్రి వద్ద గోదావరి ఉగ్ర రూపాన్ని సంతరించుకుంది. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారటంతో జోరుగా వానలు కురుస్తున్నాయి. విశాఖ, అనకాపల్లి, తూర్పు గోదావరి, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, కర్నూలు జిల్లాల్లోని వాగులు పొంగి పొర్లుతున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలను చేపట్టారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి విశాఖ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలతో రిజర్వాయర్లన్నీ జలకలను సంతరించుకున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న మేఘాద్రిగెడ్డ, రైవాడ, కోనం పెద్దేరు, కళ్యాణతోవ, తాండవ వంటి రిజర్వాయర్లు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారటంతో అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. వరద ప్రవాహంతో పంట పొలాలు నీట మునిగాయి. మత్స్యగెడ్డ, కోడి మామిడి గెడ్డలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీలో భారీ వర్షాలతో కొండవాగులు పొంగి పొర్లుతున్నాయి. రంపచోడవరం ఏజెన్సీలో ఏకధాటిగా వర్షాలు కురవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పోలవరం బ్యాక్ వాటర్ విపరీతంగా పెరగడంతో దేవీపట్నం మండలం గండిపోచమ్మ అమ్మవారి ఆలయం పూర్తిగా నీట మునిగింది. పాపికొండలు టూరిజం బోట్లను అధికారులు నిలిపివేశారు. రాజవొమ్మంగి మండలంలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కర్నూలు జిల్లాలోని తుంగభద్రకు భారీగా వరద నీరు చేరుతోంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లా ప్రజలకు, రైతులకు తాగు, సాగుకు నీరందించే ప్రధాన జలాశయం తుంగభద్ర. భారీగా వరద నీరు వచ్చి చేరడంతో డ్యాంలోకి ప్రస్తుతం 17,198 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. ఎగువ నుంచి వరద మరింత పెరిగే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు. వాయుగుండం ప్రభావంతో కాకినాడ జిల్లాలో వానలు దంచుకొడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా 772.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక భారీ వర్షాల కారణంగా కాకినాడ యాంకరేజ్ పోర్టులో బియ్యం ఎగుమతులు నిలిచిపోయాయి. మత్స్యకారులు వేటను నిలిపివేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ ప్రభావంతో కాకినాడ జిల్లాలో విస్తారంగా వానలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ప్రస్తుతం నేను కాకినాడ కుంభాభిషేకం రేవులో ఉన్నాను. అక్కడ చూసినట్లయితే గత 2 రోజులుగా కురుస్తున్న వానలకు మత్స్యకారులందరూ కూడా వేటను నిలిపివేశారు. ఎందుకంటే తీరం కొల్లోలంగా ఉన్న నేపథ్యంలో బలమైన ఎదురుగాలు ఇస్తున్న పరిస్థితుల నేపథ్యంలో వేటను నిలిపివేసిందిగా మత్స్యశాఖ అధికారులు ఆదేశించడంతో 2 రోజుల పాటు వేట విరామాన్ని ప్రకటించి మత్స్యకారులందరూ కూడా తీరానికి పరిమితమై తమ వలలన్నీ కూడా భద్రం చేసుకుని బోట్లన్నీ కూడా తీరంలోనే కట్టుకున్న పరిస్థితులు మనం ఇక్కడ చూడొచ్చు. ముఖ్యంగా కాకినాడ పోర్టులో ఇప్పటికే 3వ నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మరోవైపు ఏదైతే కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి విదేశాలకు బియ్యం ఎగుమతులు ఇవ్వాల్సి ఉందో అవన్నీ కూడా భారీ వర్షాల నేపథ్యంలో బలమైన ఎదురుగాలు ఇస్తున్న నేపథ్యంలో ఎగుమతులన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పటికే కాకినాడ తీరంలోని 8 నౌకలన్నీ కూడా లోడింగ్కి ఆటంకం ఏర్పడంతో అవన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఇక ముఖ్యంగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఇటు జిల్లాలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఏలేరు, పంప, అదేవిధంగా సుబ్బారెడ్డి సాగర్ అంతా కూడా వరద నీరు వచ్చి చేరుకుంటుంది. ఇక ముఖ్యంగా వ్యవసాయ పరంగా చూసినట్లయితే జిల్లాలో ఇప్పటికే అనేక చోట్ల నార్మల్ పరిస్థితిలో ఉంది. దీంతో పొలాల్లోకి వరద నీరు చేరడంతో రైతులు
ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ఇక ముఖ్యంగా కాకినాడతో పాటుగా పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయాన్ని కూడా అధికారులు తుఫాను సహాయ చర్యలు అందించేందుకు కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇప్పటికే కలెక్టర్ షాన్ మోహన్ ప్రకటించారు. ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో కూడా అధికారులు అప్రమత్తమయ్యి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్తున్న పరిస్థితులు. వెంకటరామ్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి.